డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ తిరుమల వెళ్లనున్నారు. ప్రాయశ్చిత్త దీక్ష విరమణ సందర్భంగా తిరుమల వెళ్లి స్వామివారిని రేపు ఉదయం దర్శించుకోనున్నారు. 2 రోజుల పాటు అక్కడే బస చేయనున్నారు పవన్ కళ్యాణ్. గన్నవరం విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం పవన్ బయలుదేరనున్నారు. సాయంత్రం 4 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోబోతున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సాయంత్రం 5 గంటలకు తిరుమల అలిపిరి పాదాల మండపం వద్ద పవన్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేయనున్నారు. ఇక రాత్రి నడక మార్గం గుండా తిరుమలకు పవన్ చేరుకోనున్నారు. రాత్రి 9 గంటలకు తిరుమల చేరుకొని అక్కడ బస చేయనున్నారు. ఇక రాత్రి కొండపైకి చేరుకొని పవన్ అక్కడే బస చేయనున్నారు. రేపు ఉదయం స్వామివారిని దర్శించుకొని ప్రాయశ్చిత్త దీక్షను విరమించనున్నారు. అనంతరం లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాన్ని పవన్ తనిఖీ చేయనున్నారు. అక్కడి నుంచి వెంగమాంబ అన్నదాన సత్రానికి చేరుకొని భక్తులకు అందించే అన్న ప్రసాదాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత టీటీడీ అధికారులతో సమావేశం కానున్నారు. రేపు రాత్రి కూడా పవన్ కళ్యాణ్ కొండపైనే బస చేస్తారు. గురువారం సాయంత్రం 4 గంటలకు కొండ కిందకు చేరుకుంటారు. తిరుపతి నగరంలో ఏర్పాటు చేసిన వారాహి సభలో పాల్గొంటారు. తిరుమల లడ్డూ కల్తీ విషయంలో వచ్చిన విమర్శలపై పవన్ కళ్యాణ్ వారాహి సభ వేదికగా పలు కీలక ప్రకటనలు చేయనున్నారు. కల్తీ నెయ్యి అపచారానికి ప్రాయశ్చిత్తంగా పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 22 నుంచి 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపట్టారు. దీక్ష విరమణ కోసం తిరుమల కొండకు వెళ్లనున్న పవన్ స్వామివారిని దర్శించుకొని దీక్షను విరమించనున్నారు.